హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకతతో ఉన్నారు. ఈ విషయాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సమస్యల పరిష్కారం వైపుగా ఎన్నికల సమీపిస్తున్నటువంటి వేళ కీలకమైనటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అన్ని శాఖల్లో, ఇప్పుడు ఎన్జిఓలు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించి కానివ్వండి, వీళ్ళందరికీ గత ఏడాదికి సంబంధించినటువంటి 2023 జనవరిలో ఒక డిఏ, అదేవిధంగా 2023 జూలైకి సంబంధించినటువంటి మరొక డిఏ, ఈ 2 డిఏలు బకాయి ఉంది. ఈ పెండింగ్ డిఏలకు సంబంధించినటువంటి విషయంలో వెంటనే వీటిని 3 దశల్లో ఇవ్వటానికి అంగీకారం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వము జీవో జారీ చేసింది. ఈ 2023 జనవరికి సంబంధించినటువంటి డిఏ బకాయిల్ని రేపు ఏప్రిల్లో జీతంతో పాటు ఇవ్వబోతున్నారు. అంటే మేలో వాళ్ళకి జీతం వస్తుంది. అదేవిధంగా 2023 జూన్కు సంబంధించినటువంటి దాన్ని బకాయికి సంబంధించినటువంటి ఆ డిఏని ఈ ఏడాది జూలైలో, జూలై జీతం ఆగస్టులో వస్తుంది, దాంతోపాటు ఇవ్వబోతున్నారు. అదేవిధంగా 2025 జనవరిలో మరొక బకాయికి సంబంధించిన డిఏ బకాయికి సంబంధించినటువంటి ఈ 3 దశల్లో ఈ డిఏ బకాయిలు ఇవ్వడానికి నిర్ణయించు. ఒక రకంగా ఇప్పటికే పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కొన్ని వాళ్ళ సమస్యల పరిష్కారం దిశగా సజ్జల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీళ్ళు చర్చలు జరిపి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని బకాయిలకు సంబంధించినటువంటి విషయాల మొత్తంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవడం అనేటువంటి మంచి పరిణామమే అంటున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. టీచర్స్లో కొంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది ఒకటి ఉంది. అదేవిధంగా పెన్షన్కు సంబంధించినటువంటి విషయంలో సిపిఎస్ రద్దు విషయంలో మాత్రము రాష్ట్ర ప్రభుత్వము హామీ ఇచ్చి అమలు చేయలేకపోయింది అనేటువంటిది. ఈ నేపథ్యంలో మరి సిపిఎస్ రద్దు అయితే మాత్రం సాధ్యం కాదు అనేటువంటిది ఇప్పటికే చెప్పు ఉన్నారు. మరి ఆ ఓపీఎస్ కావాలనేటువంటిది ఉద్యోగులు అడుగుతున్నటువంటి మాట. మరి జీపీఎస్ ద్వారాగా ఓపీఎస్లో వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కల్పిస్తామని జీపీఎస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీని మీద కొంత సిపిఎస్ ఉద్యోగుల్లో కొంత అసంతృప్తి అయితే ఉంది. మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ డిఏ బకాయిల విడుదలకు సంబంధించినటువంటి నిర్ణయం కొంత ఉద్యోగుల్లో కొంత సానుకూలత వచ్చేటువంటి అవకాశంగా కనపడుతుంది.